10 ఏళ్ళు మరి ఏం చేశారు? ఇది కూడా మేము అడుగుతున్నాం. అచ్చా, ఇంకోటి పాయింట్ మీరు అడుగుతలేరు, నేనే చెప్తున్నా పాయింట్ మీకు. కేటీఆర్ ఇంకో మాట అన్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు ఆయన రేవంత్ రెడ్డికి సీఎంకి ఓకే కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు అందుకే ఏదో నువ్వు అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో నుంచే కదా వచ్చింది. టీడీపీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా. టీడీపీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. దాని తర్వాత అతనికి స్పీకర్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. టీడీపీ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నావు కదా. అప్పుడు మీ నాయన కూడా ఆయనే కదా గురువు. కేసీఆర్ గారు ఫస్ట్ రాజకీయాల స్టూడెంట్స్ లీడర్గా, యువజన నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్లో ప్రయాణం స్టార్ట్ అయింది. మా కుమారన్న దగ్గర వచ్చి బీఫారాలు తీసుకొని పోతుండే. ఇప్పుడు మన గాంధీభవన్ కుమారన్న దగ్గర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ లీడర్స్. అప్పుడు హనుమంతరావు మన హనుమంతన్న విహెచ్ హనుమంతన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన షాగిరిదలు వీళ్ళు. యూత్ కాంగ్రెస్ పిసిసి అంతా అన్నీ ఆయనేగా అప్పుడు ఆయన విహెచ్ హనుమంతన్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ లీడర్. ఆయన కింద వీళ్ళంతా షాగిరిదలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు ఎందుకు దాంట్లో పోయారు మీరు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా 3 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిడా. అట్లనే మీ నాయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడేయడానికి, ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం, వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్, సంగారెడ్డిలో ఉన్నా, ఇవన్నీ చూస్తున్నా, దురకేం చూస్తున్నా, ఎవరెవరు ఏం ఆడుతున్నారు, ఏం ఆడిపిస్తున్నారు అని. మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడద్దు. కేటీఆర్ గారు నేనేం చెప్తున్నా అంటే ఆయన ఏ పార్టీ, ఈయన ఏ పార్టీ, ఇవన్నీ వద్దుగా. అందరం ఇట్లా మిక్సింగ్, అంతా మిక్సర్సే. మీ నాయన మొదటి నుంచి బీఆర్ఎస్ తెలంగాణ వాదే. కేసీఆర్ గారు నాకు తెలియదా? కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో, సమైక్య రాష్ట్రంలో ఇదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఎందుకయా పనికి మాలింది అవసరమా అని ఇదే కేసీఆర్ గారు అన్నారు. నేను అడుగుతున్నా సీఎం మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు అలా ఒకసారి అలా బ్యాక్ పోయి మొత్తం తీపియండి, తెలుస్తాయి. పాత రికార్డులు తీయండి, అసెంబ్లీలో రికార్డు ఉంటాయి కదా. చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని ఇదే కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నాడు. ఏం పంచాయతీవా, ఏం లోనివా, చిన్న రాష్ట్రాలతో ఏమైతే చేస్తారా, చిన్నగా అవుతుందా, వద్దాయా? ఏ పూటకు ఆ మాట మాట్లాడి రాజకీయం నడిపే
ఫ్యామిలీ మీది, మీరు ఆ కాంగ్రెస్ పార్టీకి మాకు కథలు చెప్పేది మీరు.